దేవుని వాక్యమును శ్రద్ధతోనూ భక్తితోనూ ఆసక్తితోనూ వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 31 నుండి 40 వరకు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు ట్రిమ్ చేసి వినిపిస్తాను. ఇక్కడ మిలిటరీ ట్రైనింగ్ లేనటువంటి, అంటే యుద్ధాభ్యాసము లేనటువంటి దావీదును మనము ఇక్కడ చూస్తాం. దావీదు పలికినటువంటి ఆ మాటలు ఆ నోట ఈ నోట పడిన తర్వాత సౌలు రాజుకు కూడా తెలిసింది. మీ దాసుడనైన నేను గొల్యాతు అనేవాడితో పోట్లాడుతానని, యుద్ధం చేస్తానని దావీదు సౌలుతో అంటాడు. అప్పుడు సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు నాన్న, నువ్వు చూస్తే టీనేజర్వి, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నాడు సౌలు రాజు. నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోతూ ఉండగా నేను ఆ సింహమును ఆ ఎలుగుబంటిని తరిమి చంపి దాని నోట నుండి, ఆ ఎలుగుబంటి నోట నుండి, ఆ సింహము నోట నుండి ఆ గొర్రె పిల్లను నేను కాపాడాను, విడిపించాను, బ్రతికించాను. అంతేకాదు, ఆ గొర్రెను ఆ సింహపు నోట నుండి విడిపించిన తరువాత అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపాను. నేను ఆ సింహమును ఆ ఎలుగుబంటిని ఎలాగైతే చంపానో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినటువంటి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో చంపబడినటువంటి ఆ సింహము వంటి పరిస్థితి వీడికి కూడా వస్తుంది, ఆ ఎలుగుబంటి పరిస్థితి వీడుకోలో వస్తుంది అని సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా దేవుడు ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను కాపాడుతాడు, విడిపిస్తాడని చెప్పాడు. ఈ సంఘటన గురించి సౌలు రాజు విన్న తర్వాత దావీదుతో మాట్లాడుతూ, సరే దావీదు, నువ్వు వెళ్ళు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండునని చెప్పని దావీదుతో అన్నాడు. అటు తర్వాత సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి, అనగా ఈ యూనిఫామ్ ఉంటుంది కదండి, యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించాడు. ఈ సామగ్రి అంతా దావీదునకు అలవాటు లేదు కాబట్టి తాను తొడిగినటువంటి వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది ఉన్నది, నేను వెళ్ళగలనా లేదా, ఈ కత్తి వాడడం నాకు అలవాటు లేదు అని చూసుకున్న తర్వాత దావీదు ఒక మాట అంటున్నాడు, అబ్బే ఇవన్నీ నాకు అలవాటు లేదండి, వీటితో నేను వెళ్ళలేను, వీటన్నిటిని మోసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బందిగా చిరాగ్గా ఉంది, నాకు ఇవన్నీ అలవాటు లేదు అని సౌలుతో చెప్పి వాటన్నిటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన ఎద్దనున్నటువంటి చిక్కములో ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీని చేరువకు అనగా దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా చదివితే నాకేమర్థం అవుతుందంటే, దేవుడే నా ఆయుధము అని నమ్మినటువంటి దావీదుకు మిలిటరీ యూనిఫామ్ అవసరం లేదు. నేటి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవునికి కావలసినటువంటి యుద్ధోపకరణాలు ఏంటి అంటే దేవుని వాక్యమే, బైబిల్ చాలు మనకి. మీరు ఆత్మీయ యుద్ధం చేయండి అంటున్నాడు యేసు ప్రభు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా గ్రంథముగా, క్రొత్త నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు గ్రంథముగా మీరు అర్థం చేసుకోండి. దావీదు చేసినది శారీరక యుద్ధం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా యుద్ధాలే, అన్ని హత్యలే, అంతా రక్తపాతమే. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఆత్మీయ యుద్ధం చేయమంటున్నాడు. ఎఫెసీ గ్రంథము, పౌలు గారు ఎఫెసీ అనేటువంటి పట్టణములో, గ్రీసు దేశములో ఉన్నటువంటి ఎఫెసీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల సమూహమునకు ఒక ఉత్తరం రాశాడు. 6వ అధ్యాయము 13 నుండి 17 వరకు ఇలా ఉంటుంది. ది ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి రాశాడు. మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటున్నాడు. మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకొని, సత్యము గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఆయుధం మనకి. దేవుని నీతి 2వ ఆయుధము అను మైమరపు తొడుగుకోండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు, ఇది 3వ ఆయుధము అనే జోడు తొడుక్కోమంటున్నాడు. విశ్వాసము అనే డాలు పట్టుకోమంటున్నాడు. 5వది రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకోమంటున్నాడు. 6వది దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని అంటున్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యుద్ధాలు వేరు,
అక్కడ పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. ఈ రోజున మనము మన కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. క్రొత్త నిబంధన కాలములో నివసిస్తున్న మనము 2026 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి పరలోకమునకు తిరిగి వెళ్ళిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు మరలా యేసు ప్రభువు సెకండ్ కమింగ్ అనగా రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము కంటికి కనపడని శత్రువైన సాతానుతోనూ వాడి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ మనము యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాం. కనపడే వాడితో యుద్ధం చేయడం చాలా సులువు, కానీ కంటికి కనపడని వాడితో యుద్ధం చేయడం ఎలా? ఇది బైబిల్ చెప్తున్నది. అలా యుద్ధం చేయాలంటే ఏం కావాలి? సత్యము కావాలి, నీతి కావాలి, రక్షణ కావాలి, సిద్ధ మనస్సు కావాలి, దేవుని వాక్యము అనేది కావాలి, ఆత్మ ఖడ్గము కావాలి. మీరు ఆత్మ కనుక దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యోహాన్ గారు తన సువార్తలో చెప్పినట్టుగా మనము ఆత్మీయ ఖడ్గమును తీసుకొని ఆత్మతో ఆత్మీయ యుద్ధము చేసి గెలవవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఆత్మీయంగా ఎదగాలని, బలపడాలని ఆశపడుతున్నాం నాయన. పరిశుద్ధత కలిగి జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపమును తీసివేసి పుటములో వేయబడిన బంగారము మేలిమి బంగారమైనట్టుగా మమ్మలను కూడా మీరు పుటములో వేసి కాల్చి మమ్మలను పరిశుద్ధులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.